సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకొక 1 మంత్ లో రిలీజ్ కు సిద్ధమైపోయింది. మరి సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుపుకుంటుంది. భారీ పెట్టుబడులు అంటే ఎక్కువగా పెట్టే కొనుగోలు చేస్తున్నారని కూడా వినిపిస్తుంది సార్. మరి ఎంత బిజినెస్ ఈ సినిమా ఇప్పటివరకు అయితే జరిగింది? మరి ఓజీని మించి జరిగే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కూడా పెరిగిందంటున్నారు. మరి ఎలా ఉండే అవకాశం ఉంది? ఎంత బిజినెస్ చేస్తే ఈ సినిమాకి సంబంధించి రికవరీ జరుగుతుంది సార్? రికవరీలు అవన్నీ కాదు కానీ ఆయన ఆల్రెడీ ఓజీతో 300 crore క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. అవును. ఇప్పుడు 375 దగ్గర ఒక గోల్ ఫిక్స్ చేసి ఉన్నాడు ఆయన, చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు పెట్టినటువంటి ఆ గోల్ క్రాస్ చేస్తాడా తమ్ముడు లేదా అనేది ఒకటి. ఈయన క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం అనేది రామ్ చరణ్ ప్రోగ్రామ్ గా మారుతుంది పెద్దతో. అప్పుడు ఆయన టార్గెట్ అదవుతుంది. మరి అలా టార్గెట్ ఫిక్స్ చేస్తాడా లేదు దానికి రీచ్ అవుతాడా, ఆ రేంజ్కి వెళ్తాడా అనేది గొడవ. అయితే ఇది కేవలం లోకల్ మార్కెట్ కోసమే సినిమా రిలీజ్ చేస్తున్నారా అనేది కూడా ఒకటి. ఆయనకి ఇమేజ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ తెలుసు ప్రపంచానికి. ఆ తెలుసు అనేటువంటి ఒక పాయింట్ మీద వ్యాపారం చేయటమే గొప్పోడి లక్షణం. బిజినెస్ చేయటం నోన్ ఫేస్ అనుకున్నప్పుడు ఎక్కడైనా మార్కెట్ చేసుకోవాలి. అందుకని ఓజీకి జరిగింది ఏంటంటే వాళ్ళు సీరియస్గా లోకల్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ పాన్ ఇండియా మార్కెట్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అందుకని అది బిగ్ రేంజ్ రెవెన్యూ సాధించలేకపోయింది. ఆ వచ్చిన డబ్బులు కూడా అన్ని కలిపే, తెలుగు మాత్రమే కాదు, ఇంకొక 2-3 ఏరియాలు కూడా ఉంది దానికి. అయితే శివశంకర్ వరప్రసాద్ గారు అలా కాదు. దానికి కొంచెం దాదాపుగా వాళ్ళు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ వరకే పరిమితం అయ్యారు. సో ఆ ఏరియాలో వీళ్ళు ఏం సాధించగలరు అనేది ఒక గొడవ. దానికంటే కూడా ఈ సినిమాని ఆ రోజున కూడా సుజిత్ హిందీ మార్కెట్కి తెలుసు. సుజిత్ని చెబుతూ సుజిత్ ద్వారా ఈ కంటెంట్ని ప్రమోట్ చేస్తుంటే ఇంతకుముందు సినిమాకి ఓజీకి బాగానే డబ్బులు వచ్చి ఉండే, కానీ అది జరగల. ఈ కారణం చేత వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ అతను పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు, అతను ఒక పార్టీ పెట్టాడు, అతని తాలూకా వార్తలు ప్రతి చోట కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. కన్జ్యూమ్ అవటం అనేది అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఇచ్చి కొంచెం సినిమా గురించి అక్కడ ప్రపంచానికి అర్థం చేయించడం మొదలుపెట్టి త్రూ మీడియా, లేదు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు యూట్యూబ్లో, అలాంటి వాళ్ళు ఆ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి కొంచెం మాట్లాడటం మొదలు పెడితే కనెక్టివిటీ వస్తుంది. అలా ఏ మార్కెట్ అయినా మనమే వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి, రాజమౌళి గారు చేస్తున్నట్టు. ఆ కార్యక్రమం కనుక జరిపి ఓజీని రిలీజ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ రెవెన్యూ వచ్చేది ఆ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమాకైనా కనీసం ఆ కసరత్తు చేస్తారా అనేది చూడాలి. ఆ ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ఇది బిగ్ రేంజ్ లో డబ్బులు వసూలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రిలీజ్ అయినటువంటి పాట బానే ఉంది, ఒక మంచి ఒపీనియన్ అయితే ఇచ్చింది. రెండోది ఈ సినిమాకి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓజీకి హరిహర వీరమల్కి ఆయన సినిమా ఎక్కడ షూట్ చేయాలో అక్కడికి వచ్చి తను షూటింగ్ లో పాల్గొనలేదు. తనున్న చోటుకి యూనిట్ ని తెప్పించుకుని ఆ పక్కన ఎక్కడో ఒక చిన్న గ్రీన్ మ్యాట్ వ్యవహారం క్రియేట్ చేసి దానిలో కొట్టేశారు. దాని తాలూకా ఇంపాక్ట్ తెర మీద కనిపించడం అనేది దానికి శాపంగా మారింది హరిహర వీరమల్లుకి. దీనికి కొంచెం అంటే ఆల్రెడీ చాలా షూట్ బయటే చేసి ఉండటం వల్ల కొంత మేనేజ్ చేయగలిగారు ఓజీకి. అందుకని ఈ సినిమా టోటల్ గా ఆ సినిమా ఎక్కడ తీస్తున్నారో ఎక్కడ తీయాలో అక్కడే యాక్ట్ చేయాలనుకుని తను కన్విన్స్ అయ్యి, అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి కన్విన్స్ అయ్యి ఇక్కడ ప్రొడ్యూసర్ కి అనుకూలంగా వ్యవహరించాడు పవన్ కళ్యాణ్. అది కొంత సినిమాకి అడ్వాంటేజ్ గా మారుతుంది. రెండోది హరీష్ శంకర్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తను ఎగ్జైట్ అయిన అంశాలకి జనాలు కూడా ఎగ్జైట్ అవుతారని అనుకుంటాడు. అది తప్పు. తన ఉత్సాహము లేకపోతే తనలో ఉత్సాహాన్ని కలిగించిన అంశాలు వాటి ప్రభావం తన వరకే పరిమితం. ప్రతి ఒక్కరూ అక్కడే కనెక్ట్ అవుతారు, అక్కడే రిలేట్ చేసుకుంటారు సినిమాని అనేది భ్రమ. అందుకని కొంచెం ఆ తరహా ధోరణులు కాకుండా అందరూ అంగీకరించే తరహాలో సినిమా, అందరూ ఎమోషనలైజ్ అవ్వాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి. ఇలా గనక సినిమా నడిచి ఉంటే కొంత డెఫినెట్ గా బెటర్ రెవెన్యూ వస్తుంది. కానీ పుష్ చేయాలి సినిమాని, ఇతర మార్కెట్లలో పుష్ చేయాలి, తెలుగులో కూడా పుష్ చేయాలి. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి వదిలేస్తే అదే ఆడుతుంది అనుకుంటే ఆ రోజులు కాదు. అలా కొంతకాలం నడిచింది, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఏ స్టార్ అయినా
ప్రజల ముందు వినమ్రుడై ఉంటే, ప్రేక్షకుల ముందు వినమ్రుడై ఉంటే తప్ప విజయాలు రావట్లా. ఓకే. అందుకని కొంచెం కంట్రోల్లో ఆ పని చేస్తే కనుక ఇంకొంచెం బిగ్ రెవెన్యూలో, బిగ్ ఏరియాలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రమోషన్స్ ఇటువంటి ఇప్పుడు ఈ సినిమాకి మిగతా సినిమాలతో పోలిస్తే లేదు, ఎక్కువగా చేసే చేస్తాడు అవకాశం- తను, ప్రమోషన్ చేస్తాడు. వచ్చాడు ఆల్రెడీ, హరిహర విమల్కి వచ్చాడు, ఓజీకి వచ్చాడు, ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ. ఓజీ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి ఆయనలో ఒక మార్పు వచ్చింది ఉమ్, చాలా స్పష్టంగా. పొలిటికల్ ఏరియాలో విజయం అనేది ఇష్యూ కాదు, దానికి రకరకాల ఫ్యాక్టర్లు ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కొంతమేరకు జెన్యూనిటీ ఉంటుంది అనేది ఒక ఒపీనియన్. అందుకని బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి మంచి టాకే వచ్చింది. అది వసూళ్ల పరంగా కన్వర్ట్ అయిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మంచి వసూళ్లు సాధించడం అనేది చూసాం మనం. ఉమ్, అలా సినిమాని ప్రాపర్గా కనెక్ట్ చేస్తే వెళ్తుంది. ఓకే. వాళ్ళ మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా వసూలు చేయొచ్చు. ఓకే. అలా డిజైన్ చేసుకుంటారా లేదా, డిజైన్ చేసుకోవటం, పుష్ చేయటం సినిమాని. ఉమ్, ఏ మార్కెట్కి అయితే వీళ్ళు అనుకుంటున్నారో ఆ మార్కెట్లో సినిమా గురించినటువంటి ప్రచారం నిరంతరం జరగాలి. ఉమ్, అది మీరు ఎవరెవరిని ఎంపిక చేసుకుని ఏ సెక్టార్లలో ప్రమోట్ చేస్తారు అనేది మీ రిస్క్. ఉమ్, కానీ ఆ పుష్ లేకపోతే మాత్రం సినిమాలు ఆడటం లేదనేది వాస్తవం. ఆ ప్రయత్నం చేస్తే, ఏ మార్కెట్ని టార్గెట్ చేస్తే ఆ మార్కెట్లో ఒక వ్యూహరచన చేస్తే, ఆల్రెడీ వ్యూహం ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయితే కొంతవరకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.